హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కార్యం చేయాలంటే ముందు నువ్వు మారాలి. అసలు నువ్వు మారకుండా, నీకు మారు మనసు లేకుండా, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తా, ఆదివారం ఒక్కడే తెల్లచీర కట్టుకొని భక్తి చేస్తా, ఆదివారం ఒక్కడే తెల్ల బట్టలు వేసుకొని భక్తి చేస్తా, మిగతా రోజు ఇష్టానుసారంగా బతికి నాకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలి అనుకుంటా. చూసావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి వాడికి ఆశీర్వాదం రాదు. వాడు భూమి అంతా తిరగనే, భూమి మీద ఉన్న చర్చిలన్నీ తిరగనే, భూమి మీద ఉన్న గుళ్ళన్నీ తిరగనే, వాడికి మాత్రం ఆశీర్వాదం రాదు. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం రావాలంటే మార్పు మనలో మొదలవ్వాలి. ఎక్కడ మొదలవ్వాలి? చెప్పండి గట్టిగా. ఎక్కడ మొదలవ్వాలి మార్పు? నీలో మొదలైతే, నాలో మొదలైతే మార్పు దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాం, దేవుడు పని చేయడం మొదలు పెడతాం, దేవుడు మేలులు ఇవ్వటం మొదలు పెడతాం. అసలు నీకు ముందు మార్చుకోకుండా, ముందు సరి చేసుకోకుండా, ముందు మారు మనసు లేకుండా ఆశీర్వాదాలు కావాలంటే ఎట్ట వస్తాయి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.